బీఆర్ఎస్ రజతోత్సవ సభల వేడుకలకు సర్వం సిద్ధమయ్యింది. ఇప్పటికే ఏదైతే ఎలకతుర్తిలో ఉన్నటువంటి భారీ బహిరంగ సభ ఏర్పాట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ దాదాపు 1500 ఎకరాల విస్తీర్ణంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఎలకతుర్తి ఈ ప్రాంతంలో జరుగుతుంది. ఈ బహిరంగ సభ సంబంధించినటువంటి చూస్తున్నాం మనం. దాదాపు 1500 ఎకరాల్లో ఈ యొక్క సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా గులాబీమయంతో మొత్తం కూడా జెండాలతోటి నిండిపోయి ఉన్నది. అట్లాగే ఎక్కడ చూసినా కానీ గులాబీ జెండాలతోటి అట్లాగే కార్యకర్తల కథనోత్సవంతో మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎలకతుర్తి ప్రాంతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఉత్సాహంతో ఈ సభ విజయవంతం కోసం పెద్ద ఎత్తున అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ పక్కనే ఉన్నటువంటి ఏదైతే ఈ దాదాపు ఏదైతే ఇది ఒకవైపు అంటే ఇక్కడ కూర్చునేటువంటి భారీ బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించిన దాంట్లో ఆ పక్కన ఉన్నటువంటి కళాకారుల సంబంధించినటువంటి ఏదైతే వేదిక ఉంటుంది, ఆ కళాకారులు దాదాపు ఏదైతే ఉద్యమ పార్టీగా ఉన్న నాటి నుంచి ఈనాటి దాకా కూడా కళాకారులు ఉద్యమ పార్టీకి ఒక వెన్నుదన్నుగా ఉండి మొత్తం కూడా తెలంగాణలో జరిగిన అన్యాయాలకు సంబంధించినటువంటి మాట మీద అట్లాగే తెలంగాణకి అస్తిత్వం మీద అనేక పాటలు కళారూపాలతోటి ఒక ఉద్యమ వ్యాప్తిని కలిగించిన దాంట్లో కళాకారులు ప్రధాన పాత్ర పోషించారు. అక్కడనే మనం చూస్తున్నాం. ఈ వేదిక పక్కనే ఉన్నటువంటి మరో వేదికలో కళాకారులకు ప్రత్యేకంగా ఒక వేదికను తయారు చేయడం జరిగింది. దాంతోపాటుగా ఇప్పుడు మనం వేదిక మీద ఉన్నాం. ఈ వేదిక దాదాపుగా 500 మంది ప్రతినిధులతోటి ఇక్కడ కూర్చునేటువంటిది ఉంటుంది. ఇక్కడనే మనం ఏదైతే ఈ యొక్క వేదిక మీద నుండే కేసీఆర్ 25 సంవత్సరాల ప్రస్థానాన్ని మొత్తం కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉన్నది. దాదాపు ఈ 5 అంటే 2001 ఈ ఏప్రిల్ 27వ తారీఖు నాడు టీఆర్ఎస్ ఆవిర్భావం జరిగింది. 2025 ఏప్రిల్ ఈరోజు ఏదైతే మొత్తం కూడా జరిగినటువంటి అంటే 25 సంవత్సరాల అడుగుడుతున్న సందర్భంలో ఈ యొక్క 25 సంవత్సరాల్లో జరిగినటువంటి ఏదైతే బీఆర్ఎస్ అధికారంలోకి రావడం, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తను ఏం చేసింది, దాదాపు ఈ 25 సంవత్సరాల్లో తెలంగాణ ఉద్యమం ఎలా ఒడిదుడుకులు గురైంది, అట్లాగే తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేశాము, అట్లాగే ఈ మొత్తం కూడా దాదాపు గంటన్నర అంటే గంట నుంచి గంటన్నర సేపు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ఉండబోతుంది. దీంట్లో దాదాపు మొత్తం తెలంగాణ వ్యాప్తికి సంబంధించినటువంటి తెలంగాణలో జరిగినటువంటి అనేక విజయాలు అట్లాగే నష్టాలకు సంబంధించినటువంటి దాంతోపాటుగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఈ 18 నెలల కాలంలో జరిగినటువంటి పరిపాలన మీద కూడా వ్యాఖ్యానం చేసేటువంటి అవకాశం ఉన్నది. ఏదైనప్పుడు కూడా ఈ ఏర్పాట్లు మొత్తం కూడా సభా ప్రాంగణంలో ఉన్నటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా మాజీ మంత్రి దయాకర్ రావు అట్లాగే మిగతా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం కూడా ఇక్కడ ఉండి మొత్తం కూడా ఏదైతే సభ ఏర్పాట్లు చూస్తున్నారు. ఏదైనప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి ఏదైతే పోలీస్ శాఖ కూడా మొత్తం కూడా ఈ యొక్క ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ ఎత్తున భారీ బందోబస్తు మధ్య పోలీసు శాఖ కూడా పెద్ద ఎత్తున ఈ ఏర్పాట్లకు సంబంధించిన దాంట్లో ఎక్కడ పార్కింగ్కి సంబంధించినటువంటి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఖమ్మం నుంచి వచ్చేటువంటి అంటే ఖమ్మం అటు భద్రాద్రి కొత్తగూడెం మిగతా మహబూబాద్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఒకవైపు పార్కింగ్, మరొక వైపు కరీంనగర్ మిగతా సంబంధించినటువంటి ఆదిలాబాద్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మరొక వైపు ప్రధానంగా హైదరాబాద్ మిగతా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మరొక వైపు దాదాపు 3-4 సెంటర్లలో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. అట్లాగే పోలీస్ శాఖ కూడా ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే ఎస్పీ సిపి దానికి సంబంధించిన ఉన్నతాధికారులు పోలీసు ఉన్నతాధికారులు మొత్తం కూడా ఈ యొక్క సమీక్ష సమావేశం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా ఇక్కడ ఈ సభ విజయవంతం కోసం పెద్ద ఎత్తున గులాబీ దండు ఏదైతే ఉన్నదో మొత్తం సభ అంటే సభని దాదాపు 10 లక్షల మందితో జరపడం కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్న సందర్భం నెలకొన్నది. ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడికి సభ దగ్గరికి వచ్చినటువంటి కొద్దిమంది ఇప్పటికే చాలామంది ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ సభ సంబంధించినటువంటి ఏదైతే ఏర్పాట్లో సంబంధించిన దాంట్లో అంటే ప్రధానంగా మీరు ఏం చేస్తున్నారు, సభ ఎట్లా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? మేము ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా నుంచి వచ్చినాం. మా తుంగతుర్తి ప్రాంతం. ఒకప్పుడు అక్కడ కక్షలు కార్పణ్యాలు గోరీలు తప్పితే ఉండేది కాదు. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాక కాళేశ్వరంతో గోదావరి జిల్లాలతో మా కడుపు నింపింది, మా కాలు గడింది కేసీఆర్. ఆ కృతజ్ఞత భావంతో అక్కడ సూర్యాపేట జిల్లా నుంచి చిట్టచివరి ప్రాంతం కోదాడ, దాని తర్వాత ఆంధ్ర ప్రాంతం ఉంటే అక్కడ దాకా గోదావరి జిల్లా 400 కిలోమీటర్లు ప్రయాణించి వాళ్ళకు రుణం తీసుకున్నందుకు కేసీఆర్ రుణం తీసుకోవడానికి ఎడ్ల బండి ద్వారా సైకిళ్ళ ద్వారా బయలుదేరి మేము కూడా ఒక రైతు సంఘం రైతుగా మేము లబ్ధి పొందినాం. కేసీఆర్ ద్వారా మాకు నీళ్ళు వచ్చినాయి, మా చెరువులో మా పంట పండింది, మాకు రైతు బంధు వచ్చింది, రుణమాఫీ అయింది. కేసీఆర్ గారు వచ్చినాకనే రైతు అనేవారు రాజేయండి కాబట్టి ఆ కృతజ్ఞత భావంతో ఇక్కడ దాకా రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఏదైతే రైతు కోసం వచ్చినట్టు అంటున్నారు, అంటే కేసీఆర్ కోసం వచ్చినట్టున్నారు, గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఏం తేడా అనిపిస్తున్నారు? ఈ 18 నెలల కాలంలో ఉన్నటువంటి మీరు ఏమి అంటే ప్రభుత్వం చేసింది ఏమి, అట్లాగే మీరేం భావిస్తున్నారు? స్వతంత్రం వచ్చినాక కూడా ఏ ప్రభుత్వం కూడా రైతుని రాజ్యం చేయలేదు. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతు ఇచ్చిన రాజ్యం బాగుపడినట్టు చరిత్ర. గత 60 సంవత్సరాలకు కూడా
ఏ ప్రభుత్వాలు కూడా రైతును ఓటు బ్యాంక్గా చూసినాయి. కేసీఆర్ గారు స్వతహాగా రైతు కాబట్టి రైతు బంధు ఇచ్చారు. ఆ కుటుంబాలు ఎవరైనా పెద్ద మనిషి మరణిస్తే ఆ ఇల్లు ఆగం కావద్దు, ఆ కుటుంబం నిలబడాలని రైతు బీమా పెట్టారు. కాలువ నీళ్ళు ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు. కేసీఆర్ రైతు కాబట్టి రైతును రాజు చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఆయన ఒక రియల్ ఎస్టేట్ బ్రోకరు. ఆయన పొలం కనపడితే ఎండబెట్టాలా, ఎండబెట్టి వెంచర్ చేయాలా, ఉన్నది అమ్మాలా, లేకపోతే బెదిరియాలా. కాబట్టి ఆ ప్రభుత్వానికి ఏమో రైతు రాజు చేసిన కేసీఆర్కి ఎంత తేడా ఉంది, ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్కి ఎంత ఉందో అర్థమవుతుంది ఉంది. కేసీఆర్ రైతు బంధు ఇస్తే 10,000 ఎందుకు ఇస్తున్నావు సన్యాసాన్ని మాట్లాడి 15,000 ఇస్తాను. ఇలా 15,000 కూడా ఇవ్వట్లేదు సన్నాసి. కేసీఆర్ ఇచ్చేటాన్ని సన్నాసి అంటారా, ఈయనోళ్ళు సన్నాసి అంటారా? ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కరెంటు బంద్ అయింది, రైతు బంధుని రైతు భరోసా చేస్తారు, అది బంద్ అయింది. రుణమాఫీ 43,000 కోట్లు కావాలని చెప్పి 20,000 కోట్లకి ఎగనామం పెట్టారు, తులం బంగారం అని చెప్పారు. మేమేం కోరుకున్నాం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చాదగాని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఈ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయింది. ఉమ్మడి నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా, మహబూబ్నగర్, పాలమూరు నుంచి పొట్ట చేతి పట్టుకొని హైదరాబాద్ దాకా వచ్చి 60 గాలు 70 గాలు ఇల్లు కట్టుకుంటే హైడ్రా అని చెప్పి కూలగొట్టడం జరిగింది. ఏ వర్గం సంతోషంగా లేని ఈ రాష్ట్రంలో ఒకటే వర్గం సంతోషంగా ఉంది, అనుముల రేవంత్ రెడ్డి. అన్నదమ్ముల వర్గం, ఆయన వర్గమే సంతోషంగా ఉంది. అని 16 శాఖలకు మంత్రిగా ఉన్న ఆయన కనీసం గురుకుల పాఠశాల అన్నం పెట్టకోకుండా కేసీఆర్ గారు 1003 గురుకుల పాఠశాలలో పెట్టి పిల్లగాళ్ళని నా కన్నపిల్లల లెక్క చూసుకొని వాళ్ళు ప్రయోజకులు చేస్తే ఈ పరిపాలన చాదగాని దద్దం వచ్చినాక 93 మంది అన్నం పెట్టకుండా అనుమతించి చచ్చిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ శాఖ మంత్రి చేసినా అవగాహన లేదు. ఆయన ఒక పేమెంట్ కోటాలో పీసీ అధ్యక్షుడు కొనుక్కుండు, పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి కొనుక్కుండు. మీ ఇప్పుడు ఇంత పెద్ద బహిరంగ సభకు కూడా 100 అడ్డగులు సృష్టించిండు, పర్మిషన్ లేదు, 30 యాక్ట్ అని పెట్టిండు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో విద్వేషం ఏమైనా జరిగితే కారణం ఈ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి కదా. అంటే ఆయనకి కనీసం పోలీసుల మీద పట్టు లేదు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంత బహిరంగ సభని చూసి మేము కూడా చెప్తున్నాం. ఇప్పుడు దగ్గర 200 జనరేటర్లు పెట్టినాం అంటే 200 జనరేటర్ పెట్టడానికి కరెంట్ సప్లై ఇచ్చే పరిస్థితి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా లేడు. మేము ఒకటే కోరుకున్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అన్ని వర్గాలు ఓటేసినామని చెప్పుకుని ఘనంగా చెప్పుకున్నాం. ఇవాళ అన్ని వర్గాలు మాకు ఫోన్ చేసి అడుగుతున్నాం. మేము లాస్ట్ ఖమ్మం జిల్లా, పినపాక, మనుగూరు, ఇటు పోతే కోదాడ చివరి ప్రాంతాల్లో కూడా ఒకరోజు ముందరనే బయలుదేరుతున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారిని చూడాలా, కేసీఆర్ చెప్పే మాట్లాడాలా. ఈ 15 నెలల కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ వల్ల నలిగిపోతున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా కేసీఆర్ మాటలు వినాలని ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ మీటింగ్తో కాంగ్రెస్ కానీ దేశానికి కానీ ఇప్పుడు మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు అంటారు బీఆర్ఎస్ మీటింగా టీఆర్ఎస్ మీటింగ్ అని. తెలంగాణ ఎవరైనా మమ్మల్ని బీఆర్ఎస్ టీఆర్ఎస్ అని మాట్లాడు. తెలంగాణ పార్టీ అంటారు, కేసీఆర్ అంటే తెలంగాణ తెచ్చినది. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ ఇది, తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ. ఆ రోజు జలదృక్షంలో 6గురితో మొదలు పెడితే ఇలా 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ మాది. రేపు ఖచ్చితంగా 15 లక్షల దాకా ఖచ్చితంగా వస్తారు. మీరు చూడడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే మరొకరు ఉన్నారు సార్, చెప్పండి. ప్రధానంగా మీరు వచ్చినటువంటి ఎక్కడి నుంచి వచ్చారు? ఈ యొక్క కేసీఆర్ ఈ యొక్క సభకి ప్రజల నుంచి అట్లాంటి స్పందన? సార్ మాది హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే ఈ హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో కేసీఆర్ గారి సభ, మరి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలు మరి మా నియోజకవర్గంలో చేస్తున్నందుకు మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి ఏదైతే లక్ష్మీ నియోజకవర్గంగా భావిస్తూ ఉన్నారో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు మరి ఈ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని లక్ష్మీ నియోజకవర్గంగా భావిస్తారు. మరి ఏ ఎన్నిక జరిగినా కానీ ఇక్కడ నుండే మొదటగా ప్రచారం మొదలు పెడతారు. మరి ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా భారీ బహిరంగ సభ, మరి బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు కూడా హుస్నాబాద్ నియోజకవర్గంలో మరి నిర్వహిస్తున్నందుకు మేము కూడా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం, అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి మా మాజీ శాసనసభ్యులు ఉడతల సతీష్ కుమార్ గారి నాయకత్వంలో మరి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల నుండి మేము వేలాది మందిగా స్వచ్ఛందంగా ఈ సభకు రావాలి, సభను విజయవంతం చేయాలని చెప్పి అన్ని గ్రామాలలో కూడా చాలా గొప్పగా ప్రచారం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా రైతులు, కార్మికులు, కర్షకులు కూడా, యువకులు కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున రజతోత్సవ వేడుకలకు హాజరు కావాలి. మరి మా కేసీఆర్ గారు చెప్తారు, కేసీఆర్ గారి దిక్సూచనలో మేము కూడా పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. మరి ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకాలం నుండి కూడా ఎన్నో ఉద్యమాలతోటి బడుగు బలహీన వర్గాలని అందరినీ కలుపుకొని సబ్బండ వర్గాలతోటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. మరి అటువంటి నాయకత్వంలో 9.5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రాన్ని సంక్షేమంలో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసినటువంటి ఘనత మరి వారిది.
మరి ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారు ఎన్నైతే కార్యక్రమాలు సంక్షేమ పథకాలను విజయవంతంగా తెలంగాణ అభివృద్ధి కోసం బాటలు వేసిందో మరి అలాంటి సంక్షేమ పథకాలన్నీ కూడా కోతలు పెట్టి ప్రజల మీద వాతలు పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నష్టాల వైపు మరి అభివృద్ధికి ఆటంకం కలిగే విధంగా ఈనాటి ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మరి ఈనాటి ప్రభుత్వం చేస్తున్న ఈ నిర్లక్ష్యము ఈ వైఫల్యాలను ఎండగట్టడానికి ప్రధానంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి పెద్దలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా విజయవంతం చేసుకుంటాము. చాలా గొప్పగా అత్యధికంగా మేము హాజరై చాలా గొప్ప విజయవంతం చేసుకుంటామని చెప్పి తెలుస్తాం. ఇక్కడ ఏదైతే ఈ సభని పెద్ద ఎత్తున విజయవంతం చేసుకుంటామో, పెద్ద ఎత్తున ప్రజలు, యువకులు, అట్లాగే రైతులు, అనేక మంది ప్రజలు ఈ సభకి వస్తున్నారు. కేసీఆర్ గారి మాటలు విని, ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి మాటలు విని ఈ యొక్క ఆ సభను విజయవంతం చేయడం కోసం ఆయన ఇచ్చేటువంటి సందేశాన్ని విని మేము ప్రజల్లోకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇక్కడ కార్యకర్తలు చెప్తున్నారు. కెమెరామెన్ సంపత్తో ఎలకతుర్తి, వరంగల్.